హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం 7th జూలై నుంచి 12th జూలై వరకు వీక్లీ కరెంట్ అఫైర్స్ ని రివిజన్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఎంత చదివాం అన్న దానికన్నా ఎన్నిసార్లు రివైజ్ చేశాం అనేది ఇంపార్టెంట్ అండి. అప్పుడే మన సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ ఫర్ ద 2025 to 2027 term, serving as the lead for communications and public relations in the Commonwealth Youth Peace Ambassadors Network, సిపాన్. 2025 నుండి 2027 కాలానికి కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ గా కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్స్ నెట్వర్క్ లో కమ్యూనికేషన్స్ మరియు పబ్లిక్ రిలేషన్స్ లీడ్ గా ఎవరు నియమితులయ్యారు అంటే సుకన్య సోనోవాల్. ఈమె ఏ రాష్ట్రానికి చెందిందండి? అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. ఎక్కడ చదువుతుంది బీటెక్ అంటే? ఐఐటి గౌహతిలో చివరి సంవత్సరం చదువుతోంది. ఈమె ఎందుకు ఎంపిక అయ్యింది అంటే కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ గా ఎంపిక అయ్యింది. దేని కింద అంటే కమ్యూనికేషన్స్ మరియు పబ్లిక్ రిలేషన్స్ లో కామన్వెల్త్ యూత్ పీస్ అంబాసిడర్ గా ఎన్నికైంది. ఏ సంవత్సర కాలానికి అంటే 2025 నుంచి 2027 కాలానికి. Which country has launched a Hindi language learning program in collaboration with India? భారతదేశంతో కలిసి హిందీ భాష అభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశం ఏది అంటే శ్రీలంక. Which Indian city launched the country's first QR-based digital house address system? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే భారతదేశం మొదటి సిటీ అంటున్నారు కాబట్టి ఇంపార్టెంట్ ఇది. భారతదేశంలో మొట్టమొదటి క్యూఆర్ ఆధారిత డిజిటల్ హౌస్ అడ్రస్ వ్యవస్థను ప్రారంభించిన భారతీయ నగరం ఏది అంటే ఇండోర్. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ వ్యవస్థను ప్రారంభించింది. దీని ద్వారా ప్రతి ఇంటికి ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ఇవ్వబడుతుంది. ఇది చిరునామా గుర్తింపు, డిజిటల్ మున్సిపల్ సేవలు మరియు నగర నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వహించేలా ఉపయోగపడుతుంది. విచ్ ఇండియన్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ స్కీమ్ టు సపోర్ట్ యూత్ డెవలప్మెంట్ అండ్ ఆఫర్ పేడ్ ఇంటర్న్షిప్? యువత అభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు పారితోషిక ఇంటర్న్షిప్లు అందించేందుకు ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ పథకాన్ని ప్రారంభించినటువంటి భారత రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే బీహార్ ప్రభుత్వం. Who has been appointed as the chief mentor for the Indian Energy Star Initiative? భారత ఎనర్జీ స్టార్ ఇనిషియేటివ్ కు చీఫ్ మెంటర్ గా ఎవరు నియమింపబడ్డారు అంటే నందన్ నిలేకని గారు. ద రిక్లైమ్ అంటే రీహాబిలిటేషన్ and compensation for local communities affected by mining. The Reclaim Framework is a part of which major initiative? Reclaim Framework ఏ ప్రధాన కార్యక్రమంలో భాగంగా ఉంది అంటే ఇండియా ఎనర్జీ స్టాక్ ఇనిషియేటివ్ లో భాగంగా ఉంది. ఏది అంటే రిక్లైమ్ ఫ్రేమ్వర్క్. ఏ శాఖ దీన్ని ప్రారంభించింది అంటే బొగ్గు మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. ఇది సమగ్రత మరియు స్థిరమైన బొగ్గు గనుల మూసివేతను నిర్ధారించడంపై దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా బొగ్గు గనుల వల్ల ప్రభావితమైనటువంటి కుటుంబాల యొక్క సంక్షేమాన్ని ఇది పర్యవేక్షిస్తుంది. ఏది అంటే రిక్లైమ్ అంటే రీహాబిలిటేషన్ అండ్ కంపెన్సేషన్ ఫర్ లోకల్ కమ్యూనిటీస్ ఎఫెక్టెడ్ బై మైనింగ్. Which country recently confirmed its highest civilian award, the Officer of the Order of the Star, on Indian Prime Minister Narendra Modi in recognition of his global leadership? భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రపంచ నాయకత్వాన్ని గుర్తించి ఇటీవల ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అనే అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేసిన దేశం ఏది అంటే ఘనా దేశం అండి. ఘనా అధ్యక్షుడు ఎవరు? జాన్ డ్రమాని మహామా. ఏం బిరుదిచ్చారు? ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. సో రీసెంట్ గా మోదీ గారికి వచ్చినటువంటి ఒకసారి చూసుకోండి ఇవన్నీ ఏవేవి పురస్కారాలు వచ్చాయని. ఘనా ఇచ్చింది, నమీబియా ఇచ్చింది, బ్రెజిల్ ఇచ్చింది. సో ఇలాంటివి క్వశ్చన్స్, ఎందుకంటే మోదీ గారికి సంబంధించి కాబట్టి ఎగ్జామ్స్ లో అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి.
institution released the recent report titled Chemical Industry Powering India's Participation in Global Value Chains, outlining a roadmap to enhance India's global competitiveness in the chemical sector. భారతదేశం యొక్క రసాయన పరిశ్రమను ప్రపంచ స్థాయిలో పోటీ చేయగలిగేలా చేయడానికి రోడ్ మ్యాప్ ను రూపొందిస్తూ కెమికల్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్ అనే తాజా నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్ అండి. సో ఇలా లేకుండా జస్ట్ క్యాప్షన్ నీతి ఆయోగ్ ఇటీవల ఎటువంటి నివేదికని విడుదల చేసింది అని కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉన్నటువంటిది. సో రిపోర్ట్ ఏది రిలీజ్ చేసింది నీతి ఆయోగ్? కెమికల్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే 2040 నాటికి భారతదేశాన్ని గ్లోబల్ కెమికల్ తయారీ శక్తిగా నిలబెట్టడం, అంతేకాకుండా గ్లోబల్ వాల్యూ చైన్లలో 12% వాటాతో పాటు $1 ట్రిలియన్ యొక్క ఉత్పత్తిని సాధించడం. నీతి ఆయోగ్ CEO ఎవరండి? BVR సుబ్రహ్మణ్యం. అదేవిధంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? సుమన్ బెర్రీ. India and Australia recently signed a pact for joint research in which field? భారతదేశం మరియు ఆస్ట్రేలియా ఇటీవల ఏ రంగంలో సంయుక్త పరిశోధన కోసం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అంటే అండర్ సీ సర్వేలియన్స్. What has the United Nations declared the year 2025 as? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. యునైటెడ్ నేషన్స్ ది ఏ ఎగ్జామ్ అయినా సరే వస్తుంది, యూపీఎస్సీ అయినా సరే, ఏపీఎస్సీ అయినా సరే, టీజీపీఎస్సీ అయినా సరే, ఏ ఎగ్జామ్ లో అయినా యునైటెడ్ నేషన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటివి ఇంపార్టెంట్. సో ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. ఏవిటి? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. థీమ్ ఏంటి? కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ అండ్ ప్రిజర్వేషన్స్ అండ్ ప్రొక్లైమ్. సో ఈ నాలుగిటిని కూడా 2025 ఇయర్ గా ప్రకటించింది. సో ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని క్వాంటమ్ శాస్త్రం మరియు సాంకేతిక అంతర్జాతీయ సంవత్సరంగా అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ గా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్ గా, అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్, ప్రిజర్వేషన్స్ అండ్ ప్రొక్లైమ్డ్. 1కి 2 సార్లు చదివితే గుర్తుంటుందండి. సో సంవత్సరంగా ప్రకటించింది. అదేవిధంగా మార్చ్ 21 ని ఏ విధంగా ప్రకటించింది అంటే ప్రపంచ హిమనీ నదాల దినోత్సవంగా ప్రకటించింది. Which fintech company has launched India's first UPI powered bank branch in Bengaluru? భారతదేశంలో మొట్టమొదటి యూపీఐ ఆధారిత బ్యాంక్ బ్రాంచ్ ను బెంగళూరులో ప్రారంభించినటువంటి ఫిన్టెక్ కంపెనీ ఏది అంటే స్లైస్ కంపెనీ అండి. అది బెంగళూరులో ఎక్కడ ప్రారంభించింది అంటే కోరమంగళలో ప్రారంభించింది. ఇది భారతదేశపు మొట్టమొదటి యూపీఐ ఆధారిత బ్యాంక్ బ్రాంచ్. సో ఈ బ్రాంచ్ లో డెబిట్ కార్డు లేకుండానే యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ మరియు విత్డ్రాల్ ను చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ ఫర్ అమరావతి, ద ప్లాన్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టు బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ సిటీ పవర్డ్ ఎంటైర్లీ బై గ్రీన్ ఎనర్జీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రణాళికాబద్ధంగా నిర్మించబడుతున్న రాజధాని అమరావతి పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే ప్రపంచంలోని మొట్టమొదటి నగరంగా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పునరుత్పాదక శక్తి మొత్తం ఎంతో అంటే 2700 మెగావాట్లు. సో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ ని పిక్ చేస్తారండి. సో ఎంత మెగావాట్స్ ని మనం హరిత శక్తిని ఉత్పత్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామంటే 2700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని. ఈ ప్రాజెక్ట్ కి మొత్తం అయ్యే కాస్ట్ ఎంత అంటే 65,000 crores అండి. ఇది సౌరశక్తి, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రోపవర్ ఎనర్జీ వంటి పునరుత్పాదక శక్తి వనరులను సమన్వయం చేస్తూ నగరంలోని మొత్తం విద్యుత్ అవసరాలను సుస్థిరంగా తీర్చిదిద్దేలా రూపొందించబడుతుంది. సో అమరావతి టు బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ fully
గ్రీన్ ఎనర్జీ క్యాపిటల్. ఇలా కూడా అడగచ్చండి, విచ్ క్యాపిటల్ ఈస్ టు బి బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ గ్రీన్ ఎనర్జీ క్యాపిటల్ అంటే ఆన్సర్ ఇస్ అమరావతి. ఆన్ విచ్ డేట్ ఈస్ వరల్డ్ జునోసిస్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని ఏ తేదీని నిర్వహిస్తారు అంటే జూలై 6న. ఈ దినోత్సవం జూనోటిక్ వ్యాధులపై అవగాహన పెంచడం కోసం నిర్వహించబడుతుంది. జూనోటిక్ వ్యాధులు అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించేటువంటి అంటువ్యాధులు. 1885 జూలై 6న ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయినటువంటి లూయి పాస్చర్ గారు మొదటిసారిగా రేబిస్ వ్యాక్సిన్ ను విజయవంతంగా ఒక బాలుడికి ఇచ్చారు. ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటే మనం ఈ దినాన్ని జరుపుకుంటాం. ఏ దినాన్ని? వరల్డ్ జునోసిస్ డే. ఎప్పుడు? జూలై 6. Where was the first national conference of urban local bodies held? సో పాలిటీలో మీకు క్వశ్చన్స్ అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ ని పిక్ చేస్తారు. పట్టణ స్థానిక సంస్థల మొదటి జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే గుర్గాం, హర్యానాలో నిర్వహించబడింది. ఎప్పుడు అంటే జూలై 3rd and 4th 2025 లో నిర్వహించబడింది. ఈ వెన్యూ అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమేటిక్ టెక్నాలజీ ఐసాట్, మానేసర్, గుర్గాం. ప్రారంభించింది ఎవరు అంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. సో ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ ఉందండి. ఆ థీమ్ ఏంటి? రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రెంథనింగ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషనల్ బిల్డింగ్. ఈ సదస్సు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ స్థానిక సంస్థల చైర్మన్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పట్టణ పరిపాలనలో వారి పాత్రను బలోపేతం చేయడం, అంతేకాకుండా ఉత్తమ విధానాలను ఒకరినొకరు పంచుకోవడం మరియు వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో వారి పాత్రను చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. Which district in Tamil Nadu has been selected for the establishment of 1900 crore PM Mitra Textile Park? 1900 కోట్ల విలువైన ప్రధానమంత్రి మిత్ర టెక్స్టైల్ పార్క్ ను స్థాపించేందుకు తమిళనాడు రాష్ట్రంలోని ఏ జిల్లా ఎంపిక చేయబడింది అంటే విరుద్ నగర్ అండి. ఈ పథకం కింద విరుద్ నగర్ లో 1900 కోట్లతో టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో అంటే 1152 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించబోతున్నారు. మిత్రా పార్క్స్ 7 కదా అంటే ఎస్టాబ్లిష్ చేయబోతాం. అవి ఎక్కడెక్కడ అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్. ఎందులో భాగంగా అంటే మేక్ ఇన్ ఇండియా హబ్ లో భాగంగా. హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ టు బి ఇండక్టెడ్? ఈమె ఫస్ట్ ఉమెన్ అండి, సో ఇంపార్టెంట్ ఇది. Who became the first woman to be inducted into the fighter pilot stream of the Indian Navy? భారత నౌకాదళంలో ఫైటర్ పైలట్ విభాగంలో చేరిన తొలి మహిళ ఎవరు అంటే ఆస్థా పూనియా గారు. 2025 జూన్ 3న విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగాలో ప్రతిష్టాత్మకమైనటువంటి వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారాన్ని కూడా ఈమె అందుకున్నారు. భారత నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్ గా చరిత్ర సృష్టించారు. ఎవరు? ఆస్థా పూనియా గారు. Which Caribbean country became the first to adopt India's unified payment system? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో భారతదేశం యొక్క యూపీఐను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ను స్వీకరించినటువంటి తొలి కరీబియన్ దేశం ఏది అంటే ట్రినిడాడ్ అండ్ టొబాకో. 2025 జూలైలో ట్రినిడాడ్ మరియు టొబాకో భారతదేశం యొక్క యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వ్యవస్థను స్వీకరించినటువంటి తొలి కరీబియన్ దేశంగా చరిత్ర సృష్టించింది. ఇది భారత్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను గ్లోబల్ స్థాయిలో విస్తరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. సో 2025 జూలైలో ట్రినిడాడ్ మరియు టొబాకో చేసినటువంటి చారిత్రాత్మక పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకోను ప్రదానం చేయడం జరిగింది. Which Indian company is said to become the first private firm to launch
Satellite broadband services using an indigenously built satellite. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండి అడిగేటువంటి ముఖ్యమైన క్వశ్చన్ అండి ఇది. దేశీయంగా నిర్మించిన ఉపగ్రహాన్ని ఉపయోగించి ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించనున్న తొలి భారతీయ ప్రైవేట్ సంస్థ ఏది అంటే అనంత్ టెక్నాలజీస్. ఇది ఏ రాష్ట్రానికి చెందిందండి అంటే హైదరాబాద్ రాష్ట్రానికి చెందినటువంటి అనంత్ టెక్నాలజీస్ కు 2028 నాటికి భారతదేశపు తొలి ప్రైవేట్ ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు ఇన్ స్పేస్ నుండి అనుమతి లభించింది. ఇది భారత ఉపఖండం అంతా ఎంత జిపిఎస్ వరకు అంటే 100 జిపిఎస్ వరకు డేటా వేగాన్ని అందించగల 4 టన్నుల జియో స్టేషనరీ ఉపగ్రహాన్ని ఉపయోగించనుంది. ఈ చర్య అనంత్ టెక్నాలజీస్ ను స్టార్లింక్, వన్ వెబ్ మరియు అమెజాన్ కుబేర్ వంటి గ్లోబల్ కంపెనీలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్తుంది. సో ఏదండి ఫస్ట్ ప్రైవేట్ ఫర్మ్ టు లాంచ్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఏ కంపెనీ? అనంత్ టెక్నాలజీస్. ఇది హైదరాబాద్ కు చెందినటువంటి కంపెనీ. ఏ సంవత్సరానికి? 2028 నాటికి. Where will India's first national cooperative university, Tribhuvan Sahakari University, be established? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఖచ్చితంగా ఇది అడగడానికి ఆస్కారం ఉన్నట్టు క్వశ్చన్. ఒక దగ్గర నోట్బుక్ లో మెన్షన్ చేసుకోండి. భారతదేశపు తొలి జాతీయ సహకార విశ్వవిద్యాలయం అయిన త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడినది అంటే గుజరాత్, ఆనంద్. Which UAE-based bank became the first to receive approval to set up operations in GIFT City? GIFT అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ టెక్ సిటీ ఇన్ ఇండియా. భారతదేశంలోని గిఫ్ట్ సిటీలో కార్యక్రమాలు ప్రారంభించినందుకు అనుమతి పొందినటువంటి ఇది తొలి యుఏఈ అది. సో తొలి యుఏఈ ఆధారిత బ్యాంక్ ఇది. ఏ బ్యాంక్ అంటే మష్రక్ బ్యాంక్. Which Indian agency led Operation Medivax, a major international crackdown on a transnational pharmaceutical drug cartel? అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటికల్ డ్రగ్ కార్టెల్ పై నిర్వహించినటువంటి ఆపరేషన్ మెడ్ మ్యాక్స్ కు నాయకత్వం వహించినటువంటి భారతీయ ఏజెన్సీ ఏది అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో ఇది ఏ ఆపరేషన్ ని తీసుకొచ్చారండి? ఆపరేషన్ మెడ్మాక్స్ అనే అంతర్జాతీయ స్థాయి డ్రగ్ కార్టెల్ దాడికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నాయకత్వం వహించింది. ఈ ఆపరేషన్ లో అమెరికా డిఈ అంటే డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆస్ట్రేలియా మరియు ఇతర దేశాల ఏజెన్సీలు కూడా భాగస్వాములయ్యాయి. ఇది ఫార్మాసిటికల్ డ్రగ్స్ ను క్రిప్టో పేమెంట్స్, ఎన్క్రిప్టెడ్ యాప్లు మరియు డ్రాప్ షిప్పింగ్ ద్వారా అక్రమంగా సరఫరా చేస్తున్నటువంటి నెట్వర్క్ ను బహిర్గతం చేసింది. ఇది మే 25లో ఢిల్లీలో ప్రారంభమై అనేక దేశాల్లో అరెస్టులు మరియు సీజన్లతో ముగిసింది. ఏది? ఆపరేషన్ మెడ్ మ్యాక్స్. ఎవరు తీసుకొచ్చారు? నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. Which country recently became the first to officially recognize the Taliban government in Afghanistan? సో ఇప్పటి వరకు తాలిబాన్ గవర్నమెంట్ ఎవరు రికగ్నైజ్ చేయలేదండి. ఫస్ట్ టైం తాలిబాన్ కంట్రీని రికగ్నైజ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించినటువంటి తొలి దేశం ఏది అయింది అంటే రష్యా దేశం. Where has India's first globally recognized equine disease free compartment been established? భారతదేశపు తొలి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గుర్రాల వ్యాపారి రహిత విభాగం లైక్ ఈక్విన్ డిసీజ్ ఫ్రీ కంపార్ట్మెంట్ ఎక్కడ స్థాపించబడింది అంటే మీరట్, ఉత్తరప్రదేశ్ లో స్థాపించబడింది. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీరట్ లో ఎక్కడ అంటే మీరట్ కంటోన్మెంట్ లోని రీమౌంట్ వెటర్నరీ కార్ప్ సెంటర్ మరియు కాలేజీ వద్ద స్థాపించబడింది. ఈ విభాగాన్ని ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ అయినటువంటి WOAH 2025 జూలై 3న గుర్తించింది. ఇది ఈక్వినన్ ఇన్ఫ్లుయెన్జా, గ్లాండర్స్ మరియు సుర్రా వంటి ప్రధాన గుర్రాల వ్యాధులను రహితంగా ఉండేలా రూపొందించబడింది.
Which state or union territory in India has become the first to include ఇది ఫస్ట్ అండి. సో ఇండియాలోనే ఫస్ట్ టు ఇంక్లూడ్ స్క్రీనింగ్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ అండర్ ద ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్. ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ కింద ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ రోగుల స్క్రీనింగ్ ను ప్రారంభించిన తొలి భారతీయ రాష్ట్రం ఆ కేంద్ర పాలిత ప్రాంతం ఏది అంటే పుదుచ్చేరి అండి. ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు కుటుంబాలను దత్తత తీసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ టీబీ స్క్రీనింగ్ ను నిర్వహిస్తున్నారు. ఇది నేషనల్ మెడికల్ కమిషన్ మద్దతుతో అమలవుతోంది. స్క్రీనింగ్ ఆధారిత ఏ ఆధారిత ఎక్స్రేలు మరియు మాలిక్యులర్ డయాగ్నోసిస్ వాడుతున్నారు. ఇది టీబీ నిర్మూలన దిశగా ఒక వినూత్నమైన సమగ్ర చర్యగా పరిగణించబడుతోంది. Which company became India's fifth unicorn of 2025? 2025లో భారతదేశపు 5వ యూనికార్న్ గా గుర్తింపబడినటువంటి కంపెనీ ఏది అంటే జంబో టైల్ అండి. సో జంబో టైల్ కంటే ముందే 2025లో కొన్ని యూనికార్న్స్ కంపెనీగా గుర్తించబడ్డాయి. ఏవేవి అవి? నేత్రలైన్, పోర్టల్, బ్లూ స్టోన్ మరియు డ్రూల్స్. జంబో టైల్ అనేది 5వ యూనికార్న్ అండి. సో మొన్న నివేదిక రిలీజ్ అయింది కదా, ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది అండి ప్రపంచంలో యూనికార్న్ లో అంటే 3వ స్థానంలో ఉంది. ఎన్ని యూనికార్న్స్ తో అంటే ఇండియాలో మనకి ప్రస్తుతం 67 యూనికార్న్స్ ఉన్నాయి. అదే ఫస్ట్ లో ఎవరున్నారంటే యునైటెడ్ స్టేట్స్ ఉందండి. సెకండ్ ప్లేస్ ఎవరున్నారు? చైనా ఉంది. థర్డ్ ప్లేస్ లో ఇండియా ఉంది. ఎన్ని యూనికార్న్స్ ఉన్నాయి? 67 యూనికార్న్స్ ఉన్నాయి. సో రీసెంట్ గా ఏది యూనికార్న్ అయింది? జంబో టైల్. Which state government launched India's first state-led digital public infrastructure for artificial intelligence? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారతదేశపు తొలి రాష్ట్ర ఆధ్వర్యంలోని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే తెలంగాణ అండి. సో తెలంగాణ ప్రభుత్వం జూలై 2న 2025 టీజీ టెడెక్స్ తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్రారంభించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ప్రవేశపెట్టినటువంటి భారతదేశపు తొలి రాష్ట్రంగా నిలిచింది. సో ఇది తొలి రాష్ట్రం అనమాట ఇలాంటి వాటిని ప్రవేశపెట్టడం. దేనిని అంటే టీజీ డెక్స్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ప్లాట్ఫామ్ ను రాష్ట్ర ఐటీఈ మరియు సి శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ అనేటువంటిది అభివృద్ధి చేసింది. దీనికి ఎవరు మద్దతు ఇస్తున్నారంటే జికా జపాన్ కి చెందినటువంటిది, ఐఐఎస్సి బెంగళూరు మరియు టీ హబ్ మద్దతుగా నిలిచాయి. సో ఎగ్జాంపుల్ ఎలా అడగచ్చు అంటే టీజీ డెక్స్ ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. దీనికి ఏవేవి మద్దతు ఇచ్చాయంటే జైకా జపాన్ కి చెందినటువంటిది, ఐఐఎస్సి బెంగళూరు మరియు టీ హబ్. Who is the author of the recently published book అంబేద్కర్ కా సందేశ్? ఇటీవల ప్రచురించబడినటువంటి అంబేద్కర్ కే సందేశ్ అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే వీరయ్య గారు. అంబేద్కర్ కే సందేశ్ మరియు దాని ఇంగ్లీష్ అనువాదమైనటువంటి అంబేద్కర్స్ మెసేజ్ అనే పుస్తకాలను కర్ణాటక శాసన మండలి మాజీ అధ్యక్షుడు మాజీ సభ్యుడు డిఎస్ వీరయ్య గారు రచించారు. ఈ పుస్తకాలను భారత ఉపరాష్ట్రపతి గౌరవప్రదంగా ఆవిష్కరించారు. ఈ రచనలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలు మరియు విలువలను విశాల ప్రజానికానికి ముఖ్యంగా యువతకు మరియు పాలసీ మేకర్లకు చేరవడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. ఎప్పుడైనా సరే అండి బుక్స్ రిలీజ్ అయినప్పుడు మోదీ గారిదైనా అంబేద్కర్ గారిదైనా గాంధీజీ గారిదైనా ఇంపార్టెంట్ అవుతాయండి. సో అలాంటివి మీరు గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అవి. The Apache AH-64E attack helicopter was developed by which country? Apache AH-64E యుద్ధ హెలికాప్టర్ ను అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా. సో అపాచీ AH-64E దీనిని అపాచీ గార్డియన్ అని కూడా పిలుస్తారు. ఇది బోయింగ్ కంపెనీ ద్వారా అమెరికాలోని అభివృద్ధి చేయబడినటువంటి యుద్ధ హెలికాప్టర్ అండి. ఇది ఒక హిల్ ఫైర్ క్షిపణి. 70 మిల్లీమీటర్ల రాకెట్లు మరియు 30 మిల్లీమీటర్ల గన్ చైన్ తో ఉంటుంది. ఈ హెలికాప్టర్ ను ప్రపంచవ్యాప్తంగా 15 కంటే ఎక్కువ దేశాలు వినియోగిస్తున్నాయి. సో భారత సైన్యం కూడా అమెరికా నుండి తన తొలి అపాచే AH-64E యుద్ధ హెలికాప్టర్ ను స్వీకరించనుంది. సో క్వశ్చన్ ని ఇలా కూడా అడగచ్చు, ఏమని అంటే
మన భారత సైన్యం ఏ హెలికాప్టర్ ను అమెరికా దేశం నుంచి కొనుక్కోవడానికి చూస్తోంది అంటే AH-64E. ఏ దేశానికి చెందింది అంటే యునైటెడ్ స్టేట్స్. What is the primary purpose of implementing the permanent education number PEN by the Andhra Pradesh School Education Department? ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ పెన్ ను అమలు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే టు స్ట్రీమ్లైన్ స్టూడెంట్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ స్కూల్స్ అండ్ రిడ్యూస్ డాక్యుమెంటేషన్ బర్డన్స్. విద్యార్థులు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు మారే ప్రక్రియను సులభతరం చేయడం మరియు డాక్యుమెంటేషన్ భారాన్ని తగ్గించడం. సో ఈ పెన్ అనేటువంటిది 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. దీన్ని ఎప్పుడు ఇస్తారంటే ఇది ప్రీ ప్రైమరీ నుండి పీజీ స్థాయి వరకు ప్రతి విద్యార్థికి కేటాయించబడుతుంది. ఈ సంఖ్యను కేంద్ర విద్యా మధ్యంతర సంఖ్య ద్వారా UDISC ప్లస్ పోర్టల్ ద్వారా విద్యార్థులకు కేటాయిస్తారు. పెన్ యొక్క ముఖ్య లక్షణాలు ఏమంటే విద్యార్థుల అకాడమిక్ రికార్డులను డిజిటల్ గా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పాఠశాల మార్పులను అంటే ఒక పాఠశాల నుండి ఇంకొక పాఠశాలకు చేంజ్ అయ్యేటప్పుడు ప్రాసెస్ ను సులభతరం చేస్తుంది. తద్వారా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్, బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రాలు, జనన ధృవీకరణ పత్రాలు అవసరం అనేటువంటి తగ్గుతుంది. డ్రాప్ అవుట్స్ రేట్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే విద్యార్థుల పూర్తి విద్యా చరిత్ర ఒకే చోట అందుబాటులో ఉంటుంది కాబట్టి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది అపార్ ఏ కార్యక్రమంగా భాగంలో అమలవుతోంది అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీని ద్వారా ఒక దేశం ఒక విద్యార్థి ఐడి అనే దృష్టిని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ క్వశ్చన్ లో మీరు 3 క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఫస్ట్, పెన్ అంటే ఏంది? పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు స్ట్రీమ్లైన్ స్టూడెంట్స్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ స్కూల్స్ అండ్ రెడ్యూస్ డాక్యుమెంటేషన్ బర్డెన్స్ కదా. ఇది ఎన్ని అంకెల సంఖ్య? 11 అంకెల సంఖ్య. ఇది ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది అంటే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇస్తుంది. ఎప్పటి నుంచి కేటాయిస్తారు ఇది పిల్లలకు, స్టూడెంట్స్ కి అంటే ప్రీ ప్రైమరీ నుంచి పీజీ వరకు కేటాయిస్తారు. అంతేకాకుండా ఇది ఏ కార్యక్రమంలో భాగంగా అమలవుతోందంటే అపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఏ దృష్టి ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ఒక దేశం ఒక విద్యార్థి ఐడి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. Which city is hosting the inaugural Khelo India Water Sports Festival 2025? 2025 లో ప్రారంభమైన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ను ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది అంటే శ్రీనగర్ అండి. సో మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్, ఇవి ఫస్ట్ అండి ఇది. సో మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 ఆగస్ట్ 21 నుండి 23 వరకు శ్రీనగర్ లోని దాల్ సరస్సు వద్ద నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో కయాకింగ్ మరియు కానోయింగ్, రోయింగ్, వాటర్ స్కీయింగ్, శిఖారా రేస్ మరియు డ్రాగన్ బోట్ రేసింగ్ వంటి ఈవెంట్లు కూడా ఉంటాయి. దేశంలోని 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 400 మందికి పైగా అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొనున్నారు. ఎక్కడ? శ్రీనగర్ లో. ఏ స్పోర్ట్స్ ఇవి అంటే ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్. ఎప్పుడు జరుగుతున్నాయి అంటే ఆగస్ట్ 21 నుంచి ఆగస్ట్ 23 వరకు జరగనున్నాయి. Which company has patented India's first indigenous defense drone simulator? భారతదేశపు తొలి స్వదేశీ రక్షణ డ్రోన్ సిమ్యులేటర్ కు పేటెంట్ పొందినటువంటి కంపెనీ ఏది అంటే ఐజీ డ్రోన్స్ అండి. ఐజీ డ్రోన్స్ భారతదేశంలో స్వదేశీ రక్షణ డ్రోన్ సిమ్యులేటర్ అంటే ఒక అనుకరణ యంత్రం ఇది కు పేటెంట్ పొందిన తొలి భారతీయ కంపెనీగా నిలిచింది. పూర్తిగా భారతదేశంలో రూపకల్పన చేయబడినటువంటి అంటే ఇండిజినియస్ గా రూపకల్పన చేయబడినటువంటి ఈ సిమ్యులేటర్ సైన్యం, నౌకాదళం, వాయుసేన మరియు పారామిలిటరీ దళాలకు వాస్తవికతతో కూడినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత శిక్షణను అందిస్తుంది. ఇది
GPS లేని ప్రాంతాలు మరియు బహు డ్రోన్ల మిషన్ల వంటి క్లిష్టమైన పరిస్థితులను కూడా మద్దతిస్తుంది. ఇది విదేశీ వ్యవస్థలపై ఆధారాన్ని తగ్గించి ఆత్మనిర్భర్ భారత్ దృష్టిని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ డిఫెన్స్ డ్రోన్ సిమ్యులేటర్ ఇది అంటే ఐజీ డ్రోన్స్ పేటెంట్ పొందిందండి. ఐజీ డ్రోన్స్ అనేటువంటిది. Which country honored Prime Minister Narendra Modi with the key to the city of Buenos Aires during his recent official visit? తాజా అధికారిక పర్యటన సందర్భంగా బ్యూనెస్ ఐరిస్ నగరపు కీ టు ద సిటీస్ గౌరవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అందజేసిన దేశం ఏది అంటే అర్జెంటీనా అండి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి బ్యూనెస్ ఐరిస్ నగర ప్రభుత్వ అధిపతి అయినటువంటి జార్జ్ మాక్రీ చేత కీ టు ద సిటీ గౌరవం అందజేయబడింది. భారత్ అర్జెంటీనా సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన పాత్రను గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక గౌరవం ఇవ్వబడింది. ఇది 57 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని అర్జెంటీనా పర్యటన చేసిన తొలి ద్వైపాక్షిక పర్యటనగా చరిత్రలో నిలిచింది. సో ఇక్కడ మనం రివిజన్ చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ట్రినిడాడ్ మరియు టొబాకో అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకో ప్రదానం చేయబడింది. అంతేకాకుండా ఘనా అధ్యక్షుడు జాన్ డ్రమానీ మహామా ఆయనకు ఘనా దేశపు అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను ప్రదానం చేశారు. One Dhan Vikas Kendra was recently set up by the Andaman and Nicobar Islands Administration for which tribe? అండమాన్ మరియు నికోబార్ దీవుల ప్రభుత్వం ఇటీవల వన్ ధన్ వికాస్ కేంద్రాన్ని ఏ గిరిజన సమూహం కోసం ఏర్పాటు చేశారు అంటే ఓంగే అండి. ఓంగే గిరిజన సమూహం కోసం వన్ ధన్ వికాస్ కేంద్రాస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా పరిగణించబడే పలు వనరబుల్ గిరిజన సమూహాల్లో పీవీడీజీస్ లో ఒకటైన ఓంగే తెగకు చెందినది. ఇది ఏ కార్యక్రమంలో భాగంగా చేపట్టబడుతుంది అంటే పిఎం జన్మన్. పిఎం జన్మన్ అంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభిమాన్. ఈ కార్యక్రమం కింద కొబ్బరి నూనె మరియు కోబ్రా అంటే కొబ్బరి వంటి విలువ ఆధారిత కొబ్బరి ఉత్పత్తుల ద్వారా స్వయం ఆధారిత జీవనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకుంది. సో క్వశ్చన్ ని ఇలా కూడా అడగొచ్చండి. సో వన్ ధన్ వికాస్ కేంద్ర అనేటువంటివి అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఏ అభియాన్ కింద ప్రారంభం చేశారు, ఏ స్కీమ్ కింద ప్రారంభం చేశారు అంటే పిఎం జన్మన్. ఏ తెగ అంటే ఓంగే తెగ. Where was the International Conference on Sustainable and Responsible Mining 2025 held? సస్టైనబుల్ మరియు బాధ్యతాయుత మైనింగ్ 2025 అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే హైదరాబాద్ లో నిర్వహించబడడం జరిగింది. ఎప్పుడు అంటే జూలై 4వ తారీఖున హైదరాబాద్ హోటల్లోని ట్రైడెంట్ లో హైటెక్ సిటీలో నిర్వహించబడింది. ఇది వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ కు చెందినటువంటి భారత జాతీయ కమిటీ ఆధ్వర్యంలో బొగ్గు మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించబడింది. Recently, the Indian women's football team qualified for the 2026 AFC Women's Asia Cup. Which country will host the tournament? ఇటీవల భారత మహిళల ఫుట్బాల్ జట్టు 2026 ఏఎఫ్సి మహిళల ఆసియా కప్ కు అర్హత పొందింది. ఈ టోర్నమెంట్ ను ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది అంటే ఆస్ట్రేలియా అండి. సో ఏ సంవత్సరంలో జరుగుతున్నాయి అంటే 2026వ సంవత్సరంలో జరగనున్నాయి. వేటిపైన విజయం సాధించి దీనిలో అర్హత పొందారు అంటే థాయిలాండ్ పై విజయం సాధించి భారత మహిళల జట్టు ఇందులో అర్హతను పొందారు. Which state government unveiled the Amaravati Quantum Valley plan to attract $1 billion investment by 2029? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ లో చదవాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఇది. 2029 నాటికి $1 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రణాళికను ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి.
2025 జూలైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ను ఆమోదించింది. ఇది అమరావతిని క్వాంటమ్ సాంకేతికతల కోసం గ్లోబల్ హబ్ గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటూ రెండు టార్గెట్స్ పెట్టుకుందండి. ఏవేవి? 2027 జనవరి 1 నాటికి కనీసం 500 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం. అదేవిధంగా 2029 జనవరి 1 నాటికి మొత్తం 1 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, చిప్స్, సెన్సింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాలపై దృష్టిని సారిస్తుంది. ఇది భారతదేశంలో అతి పెద్ద ఓపెన్ టెస్ట్ బడ్ అయినటువంటి దీన్ని క్యూ చిప్ ఇన్ను ఎప్పటిలోపు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 1 సంవత్సరం లోపు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే గ్లోబల్ టెక్ సంస్థలైనటువంటి IBM, TCS, IIT మద్రాస్ సంస్థలతో భాగస్వాములుగా ఉన్నాయి. 2035 నాటికి భారతదేశపు క్వాంటమ్ రాజధానిగా మరియు డీప్ టెక్ ఇన్నోవేషన్స్ కు గ్లోబల్ హబ్ గా మారే లక్ష్యంతో అమరావతిలో ప్రతి సంవత్సరం వరల్డ్ క్వాంటమ్ ఎక్స్పో నిర్వహించనుంది. సో ఇక్కడ మీకు ఈ ఒక్క క్వశ్చన్ లో మినిమం 4-5 క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉందండి. ఎంత టార్గెట్స్ ఉన్నాయి అంటే 2 టార్గెట్స్ ఉన్నాయి అంతే కదా. పెట్టుబడులను ఆకర్షించడానికి 2027 సంవత్సరానికల్లా 500 మిలియన్ డాలర్లు, అదేవిధంగా 2029 సంవత్సరం కల్లా $1 మిలియన్ అమెరికన్ పెట్టుబడిని ఆకర్షించాలి. దాంతో పాటు 1 సంవత్సరం లోపు క్యూ చిప్ ఇన్ను టెస్ట్ బెడ్ ను 1 సంవత్సరం లోపు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఏ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకోందండి ఇది? IBM, TCS, IIT మద్రాస్. ఏ సంవత్సరం నాటికి క్వాంటమ్ రాజధానిగా ఎదగాలనుకుంటుంది అమరావతి అంటే 2035. దీనిలో భాగంగా ఏం నిర్వహించబడుతోంది అంటే ప్రతి సంవత్సరం వరల్డ్ క్వాంటమ్ ఎక్స్పోను నిర్వహించాలని అనుకుంటోంది. సో ఇన్ని క్వశ్చన్స్ మీరు చదివితే ఇలాగొచ్చిన ఎగ్జామ్ లో మీరు క్వశ్చన్ ని ఆన్సర్ చేయగలుగుతారు. Which state government launched the Manamitra program to enhance governance through WhatsApp? వాట్సాప్ ద్వారా పాలనను మెరుగుపరిచేందుకు మన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం IT మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో మన మిత్ర అనే భారతదేశపు మొట్టమొదటి వాట్సాప్ ఆధారిత పాలనా వేదిక ప్రారంభమైంది. ఎవరి సహాయంతో అంటే మెటా సహాయంతో అభివృద్ధి చేసిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వాట్సాప్ ద్వారా 161 ముఖ్యమైన ప్రభుత్వ సేవలను అందించడం ద్వారా స్నేహితుడికి మెసేజ్ పంపినంత సులభంగా సేవలను అందించడమే దీని యొక్క లక్ష్యం. ఎవరి సహాయంతో అభివృద్ధి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అంటే మెటా సహాయం. ఎన్ని ప్రభుత్వ సేవలు అందించడానికి దీని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 161. ఈ పథకం పేరే మన మిత్ర. Which institute launched the Bharat Initiative, Biomakers of Healthy Aging, Resilience, Adversity and Transition? భారత్ అంటే బయోమేకర్స్ ఆఫ్ హెల్తీ ఏజింగ్, రెసిలియన్స్, అడ్వర్సిటీ అండ్ ట్రాన్సిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏది అంటే IISc బెంగళూరు. భారత్ కార్యక్రమాన్ని 2025లో బెంగళూరులోని IISc అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లాంగిటివిటీ ఇండియా ప్రోగ్రాం కింద ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశానికి ప్రత్యేకమైన ఆరోగ్యకరమైనటువంటి వృద్ధాప్యానికి సంబంధించినటువంటి దేనికి సంబంధించింది అనేది వృద్ధాప్యానికి సంబంధించినటువంటి బయోమార్కర్లను గుర్తించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం జన్యు, అణు మరియు పర్యావరణ కారకాలపై అధ్యయనం చేస్తూ డయాగ్నోస్టిక్స్ మరియు వ్యక్తిగత వైద్య సేవలను మెరుగుపరిచేందుకు AI మరియు మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగించుకుంటుంది. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో భారత్ ఇనిషియేటివ్ ని ఎవరు ప్రారంభించారండి? IISc బెంగళూరు. Who inaugurated the National Biobank at CSIR IGIP Council of Scientific and Industrial Research, Institute of Genomics and Integrative Biology to advance personalized healthcare in India. భారతదేశంలో
వ్యక్తిగత వైద్య సేవలను అభివృద్ధి చేయడానికి సిఎస్ఐఆర్ ఐజీఐబిలో నేషనల్ బయో బ్యాంకును ఎవరు ప్రారంభించారంటే జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. ఈ ఆధునిక సదుపాయం భారతదేశానికి స్వంతంగా దీర్ఘకాలిక ఆరోగ్య డేటాబేస్ ను నిర్మించడంలో ఒక ప్రధాన అడుగుగా నిలిచింది. ఇది జన్యు, జీవన శైలి మరియు క్లినికల్ డేటాను ఉపయోగించి వ్యక్తిగత వైద్య చికిత్సను అందించేందుకు దోహదపడుతుంది. Which month has been designated as the Sarcoma క్యాన్సర్ అవేర్నెస్ మంత్? సార్కోమా క్యాన్సర్ అవగాహన నెలగా ఏ నెలను గుర్తించారు అంటే జూలై నెలను. ఇది ఎముకలు మరియు మృదుల కణజాలాలను ప్రభావితం చేసేటువంటి అరుదైన క్యాన్సర్ అయిన సర్కోమాను గుర్తించి అవగాహన పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. Who recently owned the rapid event title at the Zagreb 2025 Grand Chess Tour? జాగ్రబ్ 2025 గ్రాండ్ చెస్ టూర్ లో ర్యాపిడ్ ఈవెంట్ టైటిల్ ను గెలుచుకున్న ఆటగాడు ఎవరు అంటే డి కుకేష్. వేర్ హ్యాస్ సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రీసెంట్లీ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఫారెన్ ఆఫీస్. సెయిల్ ఇటీవల తన తొలి విదేశీ కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించింది అంటే దుబాయ్లో అండి. దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో తన తొలి విదేశీ ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించింది. ఉక్కు ఎగుమతులను పెంపొందించేందుకు భారత్ యుఏఈ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి అలాగే 2030 నాటికి టార్గెట్ ఉందండి. ఇక్కడ 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. Who has been recently been appointed as the new CEO of the ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్? ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే సంజోగ్ గుప్తా గారు. ఈయన ఆల్రెడీ జియో స్టార్ స్పోర్ట్స్ యొక్క మాజీ సీఈఓగా కూడా పనిచేశారండి. Which Indian state has recently implemented the predictive death model for tuberculosis patients? క్షయవాది అంటే టీబీ రోగుల కోసం ప్రెడిక్టివ్ డెత్ మోడల్ ను ఇటీవల అభివృద్ధి చేసినటువంటి భారత రాష్ట్రం ఏది అంటే చాలా ఇంపార్టెంట్, అది తమిళనాడు. ఈ మోడల్ ను టీబీ సేవ అంటే సివియర్ టీబీ వెబ్ అప్లికేషన్ లో భాగంగా రూపొందించారు. దీనిని ఐసిఎంఆర్ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీ అభివృద్ధి చేసింది. ఎవరు చేశారు? ఐసిఎంఆర్ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమియాలజీ అనేటువంటిది అభివృద్ధి చేసింది. ఇది టీబీ ఉన్న వయోజనులలో నిర్ధారణ సమయంలో మరణించే అవకాశాన్ని లెక్కిస్తుంది. తీవ్రమైన స్థితిలో ఉన్నటువంటి రోగులను తక్షణం ఆసుపత్రిలో చేర్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వడంలో ఇది ఆరోగ్య కార్యకర్తలకు సహాయపడుతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీబీ మరణాల రేటును తగ్గించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. Recently, Microsoft officially closed its operations in which country after 25 years? ఇటీవల మైక్రోసాఫ్ట్ 25 సంవత్సరాల తర్వాత ఏ దేశంలో తన కార్యకలాపాలను అధికారికంగా మూసివేసింది అంటే పాకిస్తాన్లో అండి. Which city has been ranked as the world's most livable city in the Global Livability Index 2025 by the Economist Intelligence Unit? 2025 గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో జీవించేందుకు అత్యుత్తమ నగరంగా ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయు ఏ నగరాన్ని ఎంపిక చేసింది అంటే కోపెన్హాగన్, డెన్మార్క్ అండి. నేను ఇక్కడ లిస్ట్ లో కానీ ఇవ్వడం జరిగింది ఏది ఫస్ట్ ఏ సెకండ్ అని. సో ఫస్ట్ ప్లేస్ ఏది వచ్చిందంటే కోపెన్హాగన్ డెన్మార్క్, సెకండ్ ప్లేస్ లో అయితే వియన్నా ఆస్ట్రియా, థర్డ్ ప్లేస్ లో జూరిచ్ స్విట్జర్లాండ్, ఫోర్త్ ప్లేస్ లో అయితే మెల్బార్క్ ఆస్ట్రేలియా. దీన్ని ఏది ఎంపిక చేసింది అంటే ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేటువంటిది కోపెన్హాగన్ డెన్మార్క్ ను మోస్ట్ లివబుల్ సిటీగా ఎంపిక చేసింది.
దీనికి కారణాలు ఏంటంటే ఎందుకు ఈ నగరంని ఎంపిక చేసింది అంటే ఈ నగరం యొక్క స్థిరత్వం, విద్యా ప్రమాణాలు మరియు మౌలిక సదుపాయాలు వంటి అంశాలు అత్యుత్తమ స్కోర్ సాధించి, ఇంత స్కోర్ అంటే 98 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందింది. ఇది గత 3 సంవత్సరాలుగా అగ్రస్థానంలో ఉన్నటువంటి వియన్నా నగరాన్ని కూడా అధిగమించింది. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి, ఏ నగరాన్ని ఇది అధిగమించింది అంటే కోపెన్హాగన్ వియన్నా నగరాన్ని ఇది అధిగమించింది. 2025 గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ లో మొత్తం ఎన్ని నగరాలను పరిశీలించారంటే 173 నగరాలను పరిశీలించారు. ఇందులో అత్యంత పురోగతి సాధించిన నగరం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం అత్యంత పురోగతి సాధించిన నగరం ఏది అంటే ఆల్ ఖోబర్, సౌదీ అరేబియా. అదేవిధంగా అత్యంత తక్కువ జీవన ప్రమాణాలు కలిగిన నగరం ఏది అంటే డమాస్కస్, సిరియా. భారతదేశంలో అయితే న్యూఢిల్లీ మరియు ముంబై రెండు 173 నగరాలలో 141వ స్థానంలో నిలిచాయి. ఎయిర్ లోరా ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఎయిర్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఎయిర్ లోరా అనే ఆధునిక గగనతలంలో ప్రయాణించగల బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది అంటే ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిందండి. సో మన భారత వాయుసేన దీన్ని కొనుక్కోవాలని చూస్తోంది, కొనుగోలు చేయాలని చూస్తుంది. ఇదేన్ని ఎయిర్ లోరా, ఇది ఏ దేశానికి చెందింది? ఇజ్రాయెల్ కి చెందినటువంటిది. ఇది ఒక ఆధునిక బాలిస్టిక్ క్షిపణి. MapMy India's Mappls app integrates with which platform to generate digital addresses? సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. MapMy ఇండియా యొక్క మ్యాపిల్స్ యాప్ డిజిటల్ చిరునామాలను రూపొందించేందుకు ఏ ప్లాట్ఫామ్ తో ఇంటిగ్రేట్ అయ్యింది అంటే ఇండియాస్ పోస్ట్ డిజిపిన్. MapMy ఇండియా యొక్క మ్యాపిల్స్ యాప్ ఇండియా పోస్ట్ డిజిపిన్ యొక్క డిజిపిన్ ప్లాట్ఫామ్ తో ఇంటిగ్రేట్ చేయబడింది. దీని ద్వారా ఖచ్చితమైనటువంటి భౌగోళిక కోడ్ ఉన్న డిజిటల్ చిరునామాలు రూపొందించబడతాయి. విచ్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా? ఫస్ట్ అని వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. విచ్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంట్రొడ్యూస్ ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటిఫికేషన్? ఏది? ఫేస్ ఆత్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ రేషన్ అండర్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. భారతదేశంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పిడిఎస్ ద్వారా అర్హులైనటువంటి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ కోసం ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు అంటే ఫేస్ ఆత్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మొదటి రాష్ట్రం ఏది అంటే హిమాచల్ ప్రదేశ్. ఈ విధానం ద్వారా మొబైల్ యాప్ మరియు కెమెరా సహాయంతో ఫెయిర్ ప్రైస్ లేదా రేషన్ షాపుల్లో లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. ఈ విధానం మునుపు ఉన్నటువంటి ఓటీపీ మరియు బయోమెట్రిక్ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా వస్తోంది. దీనివల్ల ధృవీకరణ శాతం అనేటువంటిది పెరిగి రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత వేగంగా మరియు సమగ్రంగా జరగడానికి అవకాశం ఉంది. Which state government recently announced plans to build Asia's biggest jungle safari in the Aravalli Hills? ఆరావళి కొండలలో ఆసియాలోనే అతి పెద్ద జంగల్ సఫారీ నిర్మించనున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే హర్యానా అండి. ఇది ఎక్కడుంది అంటే ఆరావళి హిల్స్ ప్రాంతంలోని గురుగ్రామ్ మరియు నూహ్ జిల్లాలో విస్తరించినటువంటి ఎన్ని వేల ఎకరాలలో అంటే 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఆసియాలోనే అతి పెద్ద జంగల్ సఫారీ నిర్మాణానికి ప్రణాళికలను వెల్లడించింది. దీని ముఖ్య లక్ష్యాలు ఏమంటే పర్యాటక అభివృద్ధి అంటే ఎకో టూరిజం ను డెవలప్ చేయడం, వన్యప్రాణులను సంరక్షించడం, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించడం. Which islands was recently in the news for experiencing over 1,000 earthquakes within 2 weeks? ఇటీవల 2 వారాల్లో 1000కి పైగా భూకంపాలు సంభవించిన దీవి ఏది అంటే తొకోరా ఐలాండ్స్ అండి. సో 2025 జూన్ 21 నుండి జపాన్ కి చెందినటువంటి టొకోరా దీవులలో 1000కి పైగా భూకంపాలు సంభవించాయి. సో క్వశ్చన్ ని ఇలా కూడా అడగచ్చండి. సో ఈ తొకోరా ఐలాండ్స్ అనేటువంటిది
ఈ దేశంలో ఉంది అంటే జపాన్ దేశంలో ఉంది. సో విఘ్నేశకుల ప్రకారం ఈ ప్రకంపనలకు కారణంగా అడగడానికి ఇంపార్టెంట్. ఏ కారణం అంటే ఫిలిప్పైన్స్ సముద్రపు ఫలకలు అంటే ఫిలిప్పైన్స్ సీ ప్లేట్స్ మీద జరుగుతున్నటువంటి టెక్టానిక్ చలనమే దీనికి కారణమని భావిస్తున్నారు. Who recently announced the formation of a new political party called the American Party. అమెరికన్ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ఇటీవల ఎవరు ప్రకటించారు అంటే ఇలాన్ మస్క్ గారు ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అమెరికా పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారు. Which state recently collaborated with ISRO to use space technology for citizen-centric services? ఇటీవల ప్రజలకు కేంద్రంగా సేవలు అందించేందుకు అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించేందుకు ఇస్రోతో భాగస్వామ్యం చేసుకున్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రో యొక్క షాట్ తో కలిసి ఎన్ని సంవత్సరాల కోసం అంటే 5 years 5 ఏళ్ల అవగాహన ఒప్పందం MOUపై సంతకాన్ని చేశాయి. ఈ భాగస్వామ్యం ద్వారా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ అంటే RTGS తో ఉపగ్రహ సాంకేతికతను సమర్థవంతంగా ఇంటిగ్రేట్ చేస్తుంది. ఈ సహకారం వల్ల ఏ ప్లాట్ఫామ్ అండి అవేర్ ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. ఏ ప్లాట్ఫామ్ అంటే అవేర్ ప్లాట్ఫామ్ మరింత బలోపేతం కావడమే కాకుండా వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళికల అదేవిధంగా ప్రజా భద్రత లాంటి 42 అప్లికేషన్స్ కోసం తక్షణ హెచ్చరికలు మరియు విశ్లేషణలు అందించగల సామర్థ్యమైనటువంటిది పెరుగుతుంది. ఏ ప్లాట్ఫామ్? అవేర్ ప్లాట్ఫామ్. ఈ సిస్టమ్ కోసం అంటే రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ కోసం. Which Indian state is set to launch the country's first artificial intelligence based smart mosquito surveillance system SMOS to combat mosquito borne diseases? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఖచ్చితంగా అడగడానికి ఉన్న అవకాశం ఉన్నటువంటి కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను ఎదుర్కొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ను స్మాస్ ను ప్రారంభించినటువంటి మొదటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సిస్టమ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సర్స్, డ్రోన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీని ఉపయోగించి దోమజాతులు, వాటి వృద్ధి స్థాయి మరియు వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తుంది. ఇది పాత విధానమైనటువంటి మానవీయ స్ప్రేయింగ్ స్థానంలో డేటా ఆధారిత హెచ్చరికలు మరియు శుద్ధీకరణ అంటే ఫ్యూమిగేషన్ ద్వారా ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశలో ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయంటే 6 మున్సిపల్ కార్పొరేషన్లలో, ఎన్ని ప్రాంతాల్లో అంటే 66 ప్రాంతాల్లో అమలయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఏదండి ఫస్ట్ AI బేస్డ్ స్మాస్ ను ఎవరు తీసుకొస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Which company has partnered with Australia's InQuik Group to introduce modular bridge construction technology in India? ఆస్ట్రేలియాలోని ఇన్క్విక్ గ్రూప్ తో కలిసి మాడ్యులర్ బ్రిడ్జ్ నిర్మాణ సాంకేతికతను భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి సంస్థ ఏది అంటే టాటా స్టీల్ అండి. సో మనకు భారతదేశంలో ఈ మాడ్యులర్ టెక్నాలజీ అనేటువంటిది లేదండి. సో కొత్తగా దీన్ని మనం తీసుకొస్తున్నాం, ఇది మాడ్యులర్ బ్రిడ్జ్ టెక్నాలజీని. సో ఇందులో ఏమవుతుందంటే స్టీల్ మోల్డ్స్ ని ఉపయోగించి ఆన్ సైట్ లో కాంక్రీట్ తో నింపడం ద్వారా నిర్మించబడతాయి. వీటి నిర్మాణం త్వరితంగా తక్కువ ఖర్చుతో జరుగుతుంది. ప్రిఫాబ్రికేటెడ్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా దూర ప్రాంతాల్లో మరియు తక్కువ సేవలు అందుతున్న ప్రాంతాల్లో ఇంజనీరింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. సో ఏ దేశంలోని ఏ కంపెనీతో మనం తీసుకొస్తున్నాం, దీన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నాం అంటే ఆస్ట్రేలియాలోని ఇన్క్విక్ గ్రూప్. ఏది అంటే టాటా స్టీల్. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ WHO's 3x35 ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ 2025? ఇనిషియేటివ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ నేషన్ కి సంబంధించినటువంటిదైనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఏ ఎగ్జామ్ లో అయినా అడుగుతారు ఖచ్చితంగా. ఇలాంటి క్వశ్చన్ ఒకటి గ్రూప్ 1 లో అడిగారు.
ఇటీవల WHO ప్రారంభించిన 3/35 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ప్రైసెస్ ఆఫ్ టొబాకో, ఆల్కహాల్ అండ్ షుగరీ డ్రింక్స్ పై 50%. పొగాకుకు సంబంధించినటువంటి పదార్థాలు, మద్యం మరియు చక్కెర పానీయాల ధరలను ఎంత పర్సెంట్ పెంచడం? 50% పెంచడం. ఎప్పటి నాటికి అంటే 2035 నాటికి వీటి యొక్క ధరలు 50% పెంచాలనేది లక్ష్యంగా సూచించింది. దేనికి లక్ష్యం? 3/35 కార్యక్రమానికి లక్ష్యం. సో మీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 35 ఉంది కాబట్టి ఇయర్ అడిగితే 2035 అని రాసేయచ్చు. ఆల్రెడీ ముందు 3 ఉంది కాబట్టి అట్లా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈ బిట్ని. Which new paddy variety was recently released by the Tamil Nadu Rice Research Institute, Adudurai? తమిళనాడు రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అరుదురై ఇటీవల విడుదల చేసినటువంటి కొత్త వరి రకం ఏది అంటే ADT 59 అండి. ఇది 110 నుండి 115 రోజుల్లో పక్వానికి చేరుతుంది. సాధారణ రకాలతో పోలిస్తే 15 నుంచి 20% అధిక దిగుబడిను ఇవ్వగలదు. లవణీయత, తాటిపిరుగులు, బ్లాస్ట్ మరియు బ్రౌన్ లీఫ్ స్పాట్ లాంటి వ్యాధులపై నిరోధకతను కలిగి ఉంటుంది. ప్రతి 100 గ్రాముల్లో 19.4 మిల్లీగ్రాముల జింక్ ఉండడం ద్వారా ఇది ఆహారపరంగా పోషకరమైనది. అంతేకాకుండా రైతులకి అనుకూలమైనటువంటి పంటగా చెప్పవచ్చు. Which state government launched the Sarvepalli Radhakrishna Vidyarthi Mitra Kids scheme to provide free school kits to over 35 lakh students? 35 లక్షలకు పైగా విద్యార్థులకు ఉచితంగా పాఠశాల కిట్లు అందించేందుకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఈ పథకం కింద ప్రభుత్వ మరియు అనుబంధ పాఠశాలలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి 35.94 లక్షలకు పైగా విద్యార్థులకు ఉచితంగా పాఠశాల కిట్లను పంపిణీ చేయనున్నారు. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటి అంటే విద్యా సమానత్వాన్ని ప్రోత్సహించడం, రాజకీయ ప్రచారానికి తావు లేకుండా అమలు చేయడం. ఎన్ని లక్షల స్టూడెంట్స్ కి అంటే అండి 35 లక్షల స్టూడెంట్స్ కి పంచుతున్నారండి. ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. దీని పేరే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ పథకం. What is the name of the joint maritime exercise conducted by the Indian Coast Guard and Japan Coast Guard in July 2025? 2025 జూలైలో భారత తీర రక్షణ దళం మరియు జపాన్ తీర రక్షణ దళం కలిసి నిర్వహించిన ఉమ్మడి సముద్ర వ్యాయామానికి పేరు ఏమిటి అంటే జామాటా అండి. ఎవరెవరు అంటే భారత తీర రక్షదళం, అదే విధంగా జపాన్ తీర రక్షదళం కలిసి జామాటా అనేటువంటిది ఉమ్మడి సముద్ర విన్యాసాన్ని నిర్వహించారు. జపనీస్ లో జామాటా అంటే తరువాత కలుద్దాం అని అర్థం. ఇది ఎక్కడ జరిగింది అంటే చెన్నై తీరంలో జరిగింది. ఇది గ్లోబల్ ఓషన్ ఓయేజ్ ట్రైనింగ్ లో భాగంగా నిర్వహించారు. భారత్ యొక్క సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ దృష్టికోణంలో భాగంగా మరియు ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్స్ కు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో జపాన్ నుండి వచ్చినటువంటి నౌక పేరు ఏమిటి అంటే ఇట్స్ కుషిమా. Which two companies have partnered to develop India's first indigenous quantum secure satellite? భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ క్వాంటం సురక్షిత ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం చేసుకున్న 2 సంస్థలు ఏవి అంటే స్పేస్ టిఎస్ మరియు సినర్జీ క్వాంటమ్స్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్ దీన్ని. భారత అంతరిక్ష సాంకేతిక సంస్థ అయినటువంటి స్పేస్ టిఎస్ మరియు సినర్జీ క్వాంటంలో కలిసి భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ క్వాంటం సురక్షిత ఉపగ్రహాన్ని అభివృద్ధి చేయడానికి ఎంఓయూపై సంతకాన్ని చేశాయి. ఈ ఒప్పందం ద్వారా స్వతంత్రత కలిగిన సైబర్ నిరోధక శక్తి గల అంతరిక్ష మౌలిక సదుపాయాన్ని నిర్మించడం, అంతేకాకుండా
పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ఆధారంగా ఉండిపోతుంది. అంటే భవిష్యత్తులో వచ్చే క్వాంటమ్ ఆధారిత సైబర్ ముప్పులను, ఇది ఇంపార్టెంట్, ఎందుకు ఇది తీసుకొస్తున్నారంటే భవిష్యత్తులో వచ్చేటువంటి క్వాంటమ్ ఆధారిత సైబర్ ముప్పులను ఎదుర్కోవడం ద్వారా జాతీయ భద్రతను కాపాడమే ప్రధాన లక్ష్యం. చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ చూసుకోండి. ఏవేవి ఎంఓయూను చేసుకున్నాయంటే స్పేస్ టిఎస్ మరియు సినర్జీ క్వాంటమ్. In which district of Assam was the new species గార్సినియా కుసుమ డిస్కవర్డ్? ఇలాంటి క్వశ్చన్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ లో లేదా యూపీఎస్సీ ఎగ్జామ్ లో అడగడానికి ఆస్కారం ఉందండి. సో గార్సినియా కుసుమ అనే కొత్త ప్రజాతి అస్సాంలో ఏ జిల్లాలో కనుగొనబడింది అంటే బాక్సా జిల్లాలో కనుగొనబడింది. దీనికి నేతృత్వం వహించినటువంటి జతీంద్ర శర్మ అమ్మగారైనటువంటి కుసుమ్ దేవి పేరు మీదుగా దీనికి ఈ పేరు పెట్టడం జరిగింది. What is the name of the national-wide artificial intelligence challenge launched by the Ministry of Information and Broadcasting through its Wavex Startup Accelerator platform for Indian startups? భారత స్టార్టప్ల కోసం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ ద్వారా ప్రారంభించినటువంటి దేశవ్యాప్త ఏఐ ఆధారిత పోటీ పేరు ఏమిటి అంటే కళాసేతు, రియల్ టైమ్ లాంగ్వేజ్ టెక్ ఫర్ భారత్. సో వేవెక్స్ అనేటువంటిది సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క ఏ పథకంలో భాగంగా దీన్ని ప్రారంభించారు అంటే ఏ పథకం కాదు, ఏ ప్లాట్ఫామ్, వేవ్స్ అండి. వేవ్స్ ప్లాట్ఫామ్ గా ఇది నిలిచింది. అయితే ఇది మీడియా, వినోదం మరియు భాషా సాంకేతికల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి లక్ష్యంగా ఏర్పాటైంది. ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది ఇది అంటే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటిది. ఛాలెంజ్ పేరేమిటి? కళా సేతు. దీని ఏ ప్లాట్ఫామ్ ద్వారా స్టార్ట్ చేస్తున్నారంటే వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్లాట్ఫామ్. ఏ పథకం అంటే వేవ్స్ పథకం. Which institute was launched by the BRICS Chamber of Commerce and Industry to promote women in technology and leadership? సాంకేతికత మరియు నాయకత్వ రంగాల్లో మహిళలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రారంభించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటి అంటే వి వైస్ ఇనిషియేటివ్. ఆ కార్యక్రమం వి వైస్ కార్యక్రమాన్ని రియో డి జెనైరోలో నిర్వహించినటువంటి బ్రిక్స్ మహిళా వ్యాపారిక వార్షిక సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికలో మహిళల పాత్రను శక్తివంతం చేయడం ద్వారా స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం. సో వివైస్ అనేటువంటి ఇనిషియేటివ్ అనేటువంటిది ఎందులో భాగంగా జరిగిందండి? బ్రిక్స్ అండి. బ్రిక్స్ మహిళా వ్యాపార వార్షిక సమావేశంలో భాగంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ లాంచ్డ్ ఏ 200 crore వెంచర్ క్యాపిటల్ ఫండ్ టు సపోర్ట్ నెక్స్ట్ జనరేషన్ యూనికార్న్ స్టార్టప్? యూనికార్న్ స్టార్టప్లకు మద్దతుగా 200 కోట్ల పెట్టుబడి నిధిని ప్రారంభించినటువంటి భారత సంస్థ ఏది అంటే ఐఐటి మద్రాస్. Which country honored Prime Minister Narendra Modi with the order of the most ancient well-wisher mirabilis during his recent official visit? తాజా అధికారిక పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విషియా మిరాబిలిస్ పురస్కారాన్ని అందించిన దేశం ఏది అంటే నమీబియా. సో మనం చాలాసార్లు చూసాం కదండి, ఇక్కడ ఒకసారి రివిజన్ చేసుకుందాం మళ్ళీ. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ట్రినిడాడ్ అండ్ టొబాకో అత్యున్నత పురస్కారమైనటువంటి పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాకో అనేటువంటిది ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఘనా అధ్యక్షుడు జాన్ డ్రమానీ మహామా ఆయనకు ఘనా దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాకు ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా అర్జెంటీనాలో
తన అధికారిక పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి బ్యూనస్ ఐరిస్ నగర ప్రభుత్వ అధిపతి జార్జ్ మాక్రీ చేత కీ టు ది సిటీ గౌరవం అందింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా ప్రధాని నరేంద్ర మోదీ గారికి బ్రెజిల్ యొక్క అగ్రశ్రేణి పౌర పురస్కారం అనగా గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ ను ప్రదానం చేయడం జరిగింది. సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ అండి, దీన్ని ఒకసారి చూసుకోండి మీరు. ఎందుకంటే ఇందులో 2-3 అనేవి చాలా ఈజీ, ఎందుకంటే దాని పేరులోనే వారి దేశాల పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రినిడాడ్ అండ్ టొబాకో చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ ఉంది కాబట్టి ఇది ఈజీ. సో ఘనాలో కూడా అంతే, ది ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా ఉంది కాబట్టి ఇది కూడా ఈజీ. సో కొన్ని ఇలా ఈజీగా ఉన్నాయి, ఇలాంటివి ఒకసారి చూసుకోండి. Which institute utilized CRISPR-Cas9 gene editing technology to enhance phosphate uptake in Japonica rice? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, సైన్స్ అండ్ టెక్నాలజీలో అడుగుతారు. ఆల్రెడీ CRISPR-Cas9 కింద యూపీసీలోనూ అడిగారు, గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా అడిగారు. జపానికా రైస్ లో ఫాస్ఫేట్ శోషణ సామర్థ్యాన్ని పెంచేందుకు CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ సాంకేతికతను ఉపయోగించినటువంటి సంస్థ ఏది అంటే ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ న్యూఢిల్లీలోని సంస్థ ది జపానికా రైస్ లో ఫాస్ఫేట్ శోషణ సామర్థ్యాన్ని అంటే ఇంటేక్ ను సామర్థ్యాన్ని పెంచేందుకు CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ సాంకేతికను ఉపయోగించింది. దీని ద్వారా వారు ప్రత్యేకంగా OSPH012 అనే, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఏంటిది ఇది అంటే ఫాస్ఫేట్ ట్రాన్స్పోర్టర్ జన్యువును లక్ష్యంగా ఎంచుకున్నారు. దీని ద్వారా ఫాస్ఫేట్ శోషణను అంటే ఇంటేక్ ను మెరుగుపరుస్తారు. ఫలితంగా ఫాస్ఫేట్ ఎరువుల యొక్క అవసరం తగ్గిస్తుంది మరియు పంట దిగుబడి పెరగడానికి తోడ్పడుతుంది. ఏ టెక్నాలజీని వాడారండి ఇక్కడ అంటే CRISPR-Cas9 టెక్నాలజీని వాడారు. ఏ రైస్ లో అంటే జపోనికా రైస్ లో. ఏ ఇన్స్టిట్యూట్ అంటే ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్. విచ్ కంట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ద SynHG అంటే సింథటిక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ టు అడ్వాన్స్ జెనెటిక్ రీసెర్చ్ అండ్ బయోటెక్నాలజీ. జన్యు పరిశోధన మరియు బయోటెక్నాలజీ అభివృద్ధి కోసం సింథటిక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ను ఇటీవల ప్రారంభించినటువంటి దేశం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఏ దేశం అంటే యునైటెడ్ కింగ్డమ్. సో ఇది జన్యు పరిశోధన మరియు బయోటెక్నాలజీ రంగాల్లో ఉత్కృష్టను సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. జన్యు సంబంధిత వ్యాధుల అధ్యయనం, కొత్త చికిత్సా విధానాల అభివృద్ధి మరియు వ్యక్తిగత వైద్యం కోసం అంటే ప్రిసిషన్ మెడిసిన్ కోసం ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఏ కంట్రీ అండి, ఫస్ట్ కంట్రీ ఇది లాంచ్ చేస్తున్నది సింథటిక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ఏ కంట్రీ అంటే యునైటెడ్ కింగ్డమ్, యూకే. As of 2024, what rank did India secure in global biofuel consumption according to the Statistical Review of World Energy Report 2025? Statistical Review of World Energy Report 2025 ప్రకారం 2024 నాటికి భారతదేశం ప్రపంచ బయోఫ్యూయల్ వినియోగంలో ఎన్నవ స్థానం సాధించింది అంటే 4th ప్లేస్ ని సాధించింది అండి. ఇది ఇక్కడ ప్రపంచంలోనే 4th ప్లేస్ సాధించింది. ఎందులో అంటే బయోఫ్యూయల్ వినియోగ దేశంగా 4th ప్లేస్ సాధించింది. ఏ రిపోర్ట్ అంటే ఇది స్టాటిస్టికల్ రివ్యూ ఆఫ్ వరల్డ్ ఎనర్జీ రిపోర్ట్. ఈ నివేదికను ఎనర్జీ ఇన్స్టిట్యూట్ ఎవరి సహాయంతో విడుదల చేసింది అంటే KPMG మరియు కేంద్రీయ సహాయంతో ఎనర్జీ ఇన్స్టిట్యూట్ ఈ విడుదల చేసింది. మన భారతదేశం ఎన్నో ప్లేస్ లో ఉంది, 4th ప్లేస్ లో ఉంది, ప్రపంచంలోనే 4th ప్లేస్ లో ఉంది. విచ్ కంపెనీ రిసీవ్డ్ ద అప్రూవల్ ఫ్రమ్ స్విస్ మెడిక్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారండి, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విచ్ కంపెనీ రిసీవ్డ్ అప్రూవల్ ఫ్రమ్ స్విస్ మెడిక్ ఫర్ ద ఫస్ట్ మలేరియా మెడిసిన్. ఇది పిల్లలకు అభివృద్ధి చేసినటువంటి ఫస్ట్ మలేరియా మెడిసిన్ అండి ఇది, అందుకే ఇంత ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఫస్ట్ మలేరియా మెడిసిన్ ఫర్ న్యూ బార్న్ బేబీస్ అండ్ ఇన్ఫాంట్స్. నేమ్డ్ కాటమ్ బేబీ ఆల్సో నోన్ యాజ్ రియామెట్ baby.
కాటన్ బేబీ లేదా రియామెట్ బేబీ అనే పేరుతో నవజాత శిశువులు మరియు చిన్న పిల్లల కోసం మొదటి మలేరియా స్విస్ మెడిక్ నుండి అనుమతి పొందిన సంస్థ ఏది అంటే నోవర్టిక్ సంస్థ. ఎందు నుంచి ఇది అనుమతి పొందింది అంటే స్విక్స్ మెడిక్ అంటే స్విట్జర్లాండ్స్ మెడికల్ ప్రొడక్ట్స్ రెగ్యులేటర్ నుంచి అనుమతిని పొందింది. సో కాటన్ బేబీ అనేటువంటిది మలేరియా అనేటువంటిది అనుమతి పొందింది కదా ఈ ఫార్మాసిటికల్. ఇది స్విక్స్ మెడిక్ అనేటువంటిది. ఈ కాటన్ బేబీని ఏమని కూడా పిలుస్తారు అంటే ఈ ఔషధాన్ని అంటే రెమెట్ బేబీ అని కూడా పిలుస్తారు. ఈ మలేరియా మందును మెడిసిన్స్ ఫర్ మలేరియా వెంచర్స్ MMV అనే సంస్థతో కలిసి అభివృద్ధి చేశారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద indigenous anti-submarine system recently tested by India from INS Karavatti, designed by DRDO's ERDE అంటే Armament Research and Development Establishment and produced in collaboration with Bharat Dynamics Limited and Solar Defense and Aerospace Limited. ఇటీవల భారతదేశం ఐఎన్ఎస్ కవరత్తి నుండి పరీక్షించిన డిఆర్డిఓ యొక్క ఈఆర్డిఈ ద్వారా రూపొందించబడి భారత డైనమిక్స్ లిమిటెడ్ మరియు సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సహాయంతో తయారైనటువంటి స్థానిక యాంటీ సబ్మెరైన్ సిస్టమ్ పేరు ఏమిటి అంటే ERASR ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్. ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఒక నావికా ఆయుధ వ్యవస్థ. ERASR అంటే ఏంటండి? ఇది నావికా ఆయుధ వ్యవస్థ. ఈ రాకెట్ ను ఎందు నుంచి పరీక్షించారు అంటే INS కవరత్తి నౌక నుండి పరీక్షించారు. ఇది దేని టార్గెట్ చేస్తుంది అంటే సబ్మెరైన్స్ ను టార్గెట్ చేస్తుంది. ఇది భారతదేశం యొక్క మ్యారిటైమ్ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో హెల్ప్ అవుతుంది. ఈ వ్యవస్థను డిఆర్డిఓలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ARDE పుణె వారు రూపొందించారు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మనం 2 to 3 క్వశ్చన్స్ దీంట్లో ఫ్రేమ్ చేసుకుందాం. ERASR అంటే ఏంటి? ఒక నావిక ఆయుధ వ్యవస్థ. దీన్ని ఏ నౌక నుండి ప్రయోగించారు అంటే కవరత్తి INS కవరత్తి నౌక నుండి ప్రయోగించారు. దీన్ని ఎవరు రూపొందించారు అంటే డిఆర్డిఓలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వారు దీన్ని రూపొందించారు. అయితే దీన్ని ఎక్కువ మొత్తంలో తయారు చేసేటువంటి భాగస్వాములు ఎవరు అంటే కంపెనీస్ ఏవేవి అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్, సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ నాగపూర్. సో ఇందులో మీరు ఎలా క్వశ్చన్స్ అడిగినా దీనికి సంబంధించినటువంటిది ఆన్సర్ చేయగలుగుతారు, ఎందుకంటే మీరు ఇంత డీప్ గా దీన్ని చదివారు కాబట్టి. Which location in India has been proposed to host the country's first Disneyland style amusement park as a 500-acre mega entertainment hub? భారతదేశంలో తొలి డిజ్నీ ల్యాండ్ తరహా అమ్యూజ్మెంట్ పార్క్స్ 500 ఎకరాల వినోద కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించబడిన ప్రాంతం ఏది అంటే మానేసర్ అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంట అంటే 500 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ వినోద కేంద్రాన్ని అభివృద్ధి చేయడం. అంతేకాకుండా ప్రపంచ స్థాయి పర్యాటక మౌలిక వసతులు అందించడం ద్వారా దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు దీన్ని అంటే గుర్గాం, మానేసర్లో దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. Which elephant, known as Asia's oldest and lovingly referred to as the guardian of our jungles, recently passed away at Panna Tiger Reserve? గార్డియన్ ఆఫ్ అవర్ జంగల్స్ అనే పేరుతో పోరి పొందినటువంటి ఆసియాలోని అత్యంత వృద్ధ ఏనుగు ఇటీవల పన్నా టిగర్ రిజర్వ్ లో మృతి చెందింది. ఆ ఏనుగు పేరు ఏమిటి అంటే వత్సల. Where was the 11th edition of the India Maize Summit held? భారతదేశపు మొక్కజొన్న జాతీయ సదస్సు 11వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది. దీన్ని ఎవరు నిర్వహించారు అంటే ఫికీ
మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మక్కా రీసెర్చ్ అనేవారు ఇద్దరు కలిసి దీన్ని నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా మొక్కజొన్న సాగు, ఆవిష్కరణలు, ఆహార భద్రత మరియు పారిశ్రామిక వినియోగంలో మొక్కజొన్నకు ఉన్న పాత్రపై చర్చ జరగడం జరిగింది. Next question. Which indigenously designed and built driving support vehicle was officially inducted into the Indian Navy by Hindustan Shipyard Limited during a ceremony in Visakhapatnam? విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా భారత నావికా దళంలో అధికారికంగా చేర్చబడిన స్వదేశీ రూపకల్పన మరియు నిర్మాణం కలిగినటువంటి డైవింగ్ సపోర్ట్ వెహికల్ పేరు ఏమిటి అంటే నిస్తార్ అండి. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే హిందుస్థాన్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వారు దీన్ని నావికాదళానికి అప్పగించారు. ఎక్కడ అంటే విశాఖపట్నంలో. దీని పేరే నిస్తార్. Where did Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu launch the మత్స్యకార భరోసా స్కీమ్? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార భరోసా పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే బుడగట్లపాలెం గ్రామం, ఎచ్చెర్ల నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ప్రతి మత్స్యకార కుటుంబానికి ఈ నిషేధ కాలంలో 20,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ముందు ఎంత ఉండిందంటే అండి 10,000 ఉంది. ఇప్పుడు దీన్ని 20,000గా చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కాలం అంటే బ్యాన్ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అంతే విధంగా చేపల సంపదను సంరక్షించేందుకు ఈ సమయాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో మొత్తం 20,812 మత్స్య నౌకలకు ప్రతి లీటర్ డీజిల్ కు ఆయిల్ పై ఎన్ని రూపాయల సబ్సిడీ అంటే 9 రూపాయల సబ్సిడీ ఇవ్వబోతుంది. అంతేకాకుండా యంత్రాలతో నడిపే నౌకలకి అంటే ఏవి మర్కడైజ్డ్ బోట్స్ కి నెలకు గరిష్టంగా 3,000 లీటర్ల వరకు, అదే విధంగా మోటార్ బోట్లకు అంటే మోటరైజ్డ్ బోట్స్ కు నెలకు గరిష్టంగా 300 లీటర్ల వరకు సహాయం అందించబడుతుంది. ఈ సబ్సిడీల కోసం ప్రభుత్వం మొత్తం 37.55 కోట్లు ఖర్చు చేయబోతోంది. సో ఎంత ఆర్థిక సహాయం ఇస్తున్నారు అంటే 20,000 ఇస్తున్నారు. బ్యాన్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు. ఎన్ని రోజుల పాటు అంటే 61 రోజుల పాటు. లీటర్ ఎంత అండి అంటే 9 రూపాయలండి సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఎన్ని కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం దీనిపైన అంటే 37.50 కోట్ల వరకు దీనిపై ఖర్చు చేసింది. Who won the 2025 Pen Printer Prize for her writing on migration, faith and the lives of women? 2025 పెన్ ప్రింటర్ ప్రైజ్ ను వలసలు, విశ్వాసం మరియు మహిళల జీవితాలపై రచనకు గాను గెలుచుకున్నది ఎవరు అంటే లైలా అబోలైలా అండి. సో లైలా అబోలైలా గారు 2025 పెన్ ప్రింటర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె రచనలు వలస జీవితం, విశ్వాసం మరియు మహిళల అనుభవాలను లోతుగా పరిశీలిస్తూ ఆత్మవిశ్వాసాన్ని కలిగించేలా ఆవిడ రచనలు ఉంటాయి. ఆమె రచన శైలి సామాజిక, సాంస్కృతిక అంశాలపై అవగాహనను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో పెన్ ప్రింటర్ ప్రైజ్ ఎవరికి లభించింది అంటే లైలా అబోలైలా గారికి లభించింది. అండర్ విచ్ స్కీమ్ విల్ ఎ న్యూ ఆకాశవాణి కేంద్ర బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఉజ్జయిన్? ఉజ్జయినిలో కొత్త ఆకాశవాణి కేంద్రం ఏ పథకం కింద స్థాపించబడింది అంటే బైండ్ పథకం అండి. అంటే బైండ్ అంటే బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ కింద కొత్త ఆకాశవాణి కేంద్రం ప్రారంభించబడింది. ఈ పథకం 2023లో ప్రారంభించబడి మరియు ప్రసార భారతికి ఎవరికి ఆర్థిక సాయం చేయడానికి ఇది ప్రారంభించబడింది అంటే ప్రసార భారతికి. ఏ మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేస్తోంది అంటే సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. సో బైండ్ అంటే బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్. Who launched the Upakaran e-portal and which ministries inaugurated the
న్యూ ఎంఎస్టిసి ఆఫీస్ ఇన్ న్యూఢిల్లీ. ఉపకరణ్ ఈ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఉపకరణ్ అనే ఈ పోర్టల్ ఎవరు ప్రారంభించారు? అలాగే ఢిల్లీలోని ఎంఎస్టిసి కొత్త కార్యాలయాన్ని ఏ మంత్రిత్వ శాఖలు ప్రారంభించాయి అంటే హెచ్డి కుమారస్వామి గారు దీన్ని ప్రారంభించారు. ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు పారదర్శకతతో కూడినటువంటి ఆవిష్కరణకు మద్దతు ఇవ్వడానికి ఉపకరణ్ ఈ పోర్టల్ అనేటువంటిది ప్రారంభించబడింది. అంతేకాకుండా నారోజీ నగర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ న్యూఢిల్లీలోని ఎంఎస్టిసి మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని ఉక్కు మరియు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలు ప్రారంభించాయి. ఏ రంగాన్ని అండి? ఎంఎస్ఎంఈ రంగం. ఎగ్జామ్ లో మీకు ఎలా అడగచ్చు? ఉపకరణ్ పోర్టల్ ఏ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రారంభించబడింది అంటే ఎంఎస్ఎంఈ రంగం. ఆ పోర్టల్ పేరు ఏమిటి అంటే ఇలా కూడా అడగచ్చండి ఎగ్జామ్ లో క్వశ్చన్ ని. ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ఏ పోర్టల్ ను ఆవిష్కరించారు అంటే ఉపకరణ్ పోర్టల్. ఏ మంత్రిత్వ శాఖలు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్. According to the CARE Edge report, what percentage of the world's rare earth element reserves does India possess? కేర్ ఎడ్జ్ నివేదిక ప్రకారం ఎవరు రిలీజ్ చేశారు ఈ నివేదికను అంటే కేర్ ఎడ్జ్ అండి. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అరుదైన భూమి మూలకాల్లో భారత్ ఎంత శాతం నిల్వలు కలిగి ఉంది అంటే 8% కలిగి ఉందండి. ఈ ఈ ఎర్త్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఎలక్ట్రానిక్స్ సామాన్లు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ ఏదంటే మొనాసైట్. ఈ మొనాసైట్ శాండ్ అనేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది. ఎంత పర్సెంట్ ఉంది ఇండియాలో అంటే 8% ఉందండి. ఏ రిపోర్ట్ ప్రకారం అంటే కేర్ ఎడ్జ్ రిపోర్ట్ ప్రకారం. ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నది ఎవరంటే చైనా. వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ ద కార్నాక్ బ్రిడ్జ్ లొకేటెడ్ ఇన్ ముంబై? ముంబైలో ఉన్న కార్నాక్ వంతెనకు పెట్టబడిన కొత్త పేరు ఏమిటి అంటే సింధూర్ ఫ్లైఓవర్ గా ఈ కార్నాక్ బ్రిడ్జ్ ను పునర్నామకం జరగడం జరిగింది. సో ఎవరు చేశారు దీన్ని అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఈ సింధూర్ బ్రిడ్జ్ ను ప్రారంభించడం జరిగింది. బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం సింధూర్ అనే పేరు భారత సాయుధ దళాలు ఇటీవల విజయవంతంగా నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూర్ ప్రతీకగా పెట్టడం జరిగింది. విచ్ ఇండియన్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ టు అఫీషియల్లీ జాయిన్ ద క్రూయిజ్ భారత్ మిషన్? ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఫస్ట్ స్టేట్ అనమాట ఈ మిషన్ లో జాయిన్ అవుతున్నది. క్రూయిజ్ భారత్ మిషన్ లో అధికారికంగా చేరిన తొలి భారతీయ రాష్ట్రం ఏది అంటే గుజరాత్ అండి. సో ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి క్రూయిజ్ టూరిజం వ్యవస్థను అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ మిషన్ లో చేరిన మొదటి రాష్ట్రమే గుజరాత్ రాష్ట్రం. ఏ మిషన్? క్రూయిజ్ భారత్ మిషన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీ అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్లూటూత్ బేస్డ్ మెసేజింగ్ యాప్ రివీల్డ్ బై ట్విట్టర్ కో-ఫౌండర్ జాక్ డార్సీ అండ్ వాట్ నెట్వర్కింగ్ టెక్నాలజీ డస్ ఇట్ యూస్? ట్విట్టర్ సహస్థాపకుడు జాక్ డోర్సీ గారు ప్రకటించిన బ్లూటూత్ ఆధారిత మెసేజింగ్ యాప్ పేరు ఏమిటి మరియు ఇది ఏ నెట్వర్క్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది అంటే యాప్ పేరేమిటి? బిట్ చాట్. రేపు పొద్దున్న బిట్ చాట్ అంటే ఏంటి అని ఒక సింగిల్ లైన్ మిమ్మల్ని అడగచ్చు. ఇది ఏది అంటే బ్లూటూత్ ఆధారిత మెసేజింగ్ యాప్ అండి. ఇది ఏ నెట్వర్క్ అంటే బ్లూటూత్ లో ఎనర్జీ మెష్ నెట్వర్కింగ్. యాక్చువల్గా ఈ యాప్ కి ఎలాంటి ఇంటర్నెట్ కానీ వైఫై కానీ ఫోన్ నంబర్ కూడా అవసరం లేదండి. మొత్తం బ్లూటూత్ పైనే ఇది ఆధారపడి పనిచేస్తుంది. ఏ కంపెనీ అండి? ట్విట్టర్ కంపెనీ. వాట్ caused the largest earthquake swarm near Mount Rainier in Washington state in early July 2025? 2025 జూలైలో ప్రారంభంలో వాషింగ్టన్ రాష్ట్రంలో మౌంట్ రైనియర్ వద్ద భారీ భూకంపాల సమూహానికి కారణం ఏమిటి అంటే అగ్నిపర్వతం కింద హైడ్రోథర్మల్ ద్రవాల యొక్క కదలికలే దీనికి కారణం. అంటే మౌంట్ రైనియర్ వద్ద జరిగిన భారీ భూకంపాల సమూహానికి అగ్నిపర్వతం కింద హైడ్రోథర్మల్ ద్రవాల
కదలిక కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. సో ఈ రైనర్ అనేటువంటి దగ్గర దాదాపుగా 300 అర్థక్వేక్స్ భూకంపాలు వచ్చాయండి. దాని కారణం ఏమనుకుంటున్నారు అంటే హైడ్రోథర్మల్ ద్రవాల యొక్క కదలిక. ఇక్కడ అగ్నిపర్వతం క్రింద ప్రాంతంలో ఇది చిన్న చిన్న కంపనాలను సృష్టిస్తోంది. అయితే 2009 తర్వాత మౌంట్ రేనియర్ వద్ద నమోదైన అతి పెద్ద భూకంపాల సమూహం ఇది. హైడ్రోథర్మల్ ద్రవాల కదలిక అగ్నిపర్వతం యొక్క అంతర్గత ఉష్ణోగ్రత మరియు గణనీయమైన భౌతిక మార్పులను సూచిస్తుంది. During the 47th session of the World Heritage Committee in July 2025, which 3 African countries had sites removed from the UNESCO's World Heritage in Danger List. 2025 జూలైలో జరిగిన 47వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో యునెస్కో ప్రమాద జాబితా నుండి తొలగించబడిన 3 ఆఫ్రికా దేశాలు ఏవి అంటే మడగాస్కర్, ఈజిప్ట్ మరియు లిబియా. 2025 జూలై 6 నుండి 16 వరకు ప్యారిస్లో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయమైనటువంటి ప్యారిస్, ఫ్రాన్స్ లో జరిగినటువంటి 47వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం సందర్భంగా మడగాస్కర్, ఈజిప్ట్ మరియు లిబియాలోని 3 వారసత్వ స్థలాలను ప్రమాద జాబితాలో నుండి తీసివేశారు. ఎందుకు? ఆ దేశాలు ఆ స్థలాలను సంరక్షించారు కాబట్టి. Who is the recipient of the చింతా రవీంద్రన్ అంటే ఇతను మరాఠీ రైటర్ అండి అవార్డ్ దిస్ ఇయర్ అండ్ వాట్ థీమ్స్ ఆర్ సెంట్రల్ టు దేర్ రైటింగ్స్. ఈ సంవత్సరం చింతా రవీంద్రన్ అవార్డు గ్రహీత ఎవరు మరియు వారి రచనల ప్రధాన అంశాలు ఏవి అంటే శరణ్ కుమార్ లింబాలే. ఇతను ఒక మరాఠీ రైటర్. ఎందుకు ఇతనికి ఇచ్చారు అంటే ఇతను దళితుల యొక్క గుర్తింపు, సమానత్వం మరియు మానవ హక్కులపై అనేటువంటి అంశాలపై దృష్టిని సాధించారు కాబట్టి ఈయనకు చింతా రవీంద్రన్ అనే అవార్డు లభించింది. అతని పేరే శరణ్ కుమార్ లింబాలే. ఇతను ఒక మరాఠీ రైటర్. Which 3 entities are collaborating to establish the Hyundai HTWO Green Hydrogen Innovation Center in near Chennai? చెన్నై సమీపంలో హ్యుండాయ్ HTWO గ్రీన్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ సెంటర్ స్థాపించేందుకు ఏ 3 సంస్థలు కలిసి పనిచేస్తున్నాయంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఏవి అంటే తమిళనాడు ప్రభుత్వం, హ్యుండాయ్ కంపెనీ, IIT మద్రాస్. సో ఈ హ్యుండాయ్ కంపెనీ HTWO గ్రీన్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ సెంటర్ ను తమిళనాడు సమీపంలోని థాయూర్లోని IIT మద్రాస్ డిస్కవరీ క్యాంపస్ లో స్థాపించడానికి తమిళనాడు ప్రభుత్వం, హ్యుండాయ్ మరియు IIT మద్రాసులు కలిసి పనిచేస్తున్నాయి. దీన్ని ఎన్ని కోట్లతో నిర్మిస్తున్నారు అంటే 180 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. సో ఇది ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ సెంటర్ అండి. During state visit to Brazil in July 2025, what red goal did Prime Minister Narendra Modi set for ఇండియా బ్రెజిల్ బైలేటరల్ ట్రేడ్ బై 2030? 2025 జూలైలో బ్రెజిల్ పర్యటన సందర్భంగా 2030 నాటికి, ఏ సంవత్సరం నాటికి? 2030 నాటికి భారత బ్రెజిల్ ద్వైపాక్షిక వాణిజ్యం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ లక్ష్యాన్ని నిర్దేశించారు అంటే ఎంత మనం సాధించాలండి అంటే $20 బిలియన్ సాధించాలి. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2030 నాటికి భారత బ్రెజిల్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఎంతకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు అంటే $20 బిలియన్ కండి. ప్రస్తుతం ఎంత ఉంది మన దగ్గర అంటే వాణిజ్యం వీరితో అంటే $12.2 బిలియన్ వద్ద ఉంది. ఈ వాణిజ్యాన్ని విస్తరించాలని ఎలా అంటే UPI-ను ఇంట్రడ్యూస్ చేయడం మరియు వ్యవసాయం, ఫార్మా మరియు కీలక అంశాల్లో సహకారాన్ని మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ సంవత్సరం నాటికి? 2030 నాటికి. ఎన్ని బిలియన్లు సాధించాలి అంటే వాణిజ్యం? $20 బిలియన్. Which observatory recently released its first images capturing galaxies, asteroids and stars
with changing brightness and what was its previous name? తాజాగా గెలాక్సీలు, గ్రహ శకులాలు మరియు ప్రకాశం మార్పులతో నక్షత్రాల చిత్రాలు విడుదల చేసినటువంటి అబ్జర్వేటరీ ఏది? దీనికి మునుపటి పేరు ఏమిటి అంటే వేరా సి రూబిన్ అబ్జర్వేటరీ అండి. ఈ విరాసీన్ అబ్జర్వేటరీని ముందు ఏమని పిలిచేవారు అంటే లార్జ్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్ అని పిలిచేవారు. ఇది ఎక్కడుంది అంటే చిలీలోని సెరో పచాస్ పర్వతంపై 8,684 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ఇటీవల 10 మిలియన్ గెలాక్సీలు, 2,000కు పైగా కొత్త గ్రహశకలాలు మరియు ప్రకాశించడంలో మార్పులతో గల నక్షత్రాల చిత్రాలను ఇది విడుదల చేసింది. సో ఈ వెరా సి రూబిన్ అబ్జర్వేటరీని ముందు ఏమని పిలిచేవారంటే లార్జ్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్ అని పిలిచేవారు. దీన్ని ఎందుకు చేంజ్ చేశారండి పేరు అంటే ది డార్క్ మ్యాటర్ ఆధారాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త వెరాసి రుబిస్కా పేరు మీదుగా 2019లో ఆమె పేరుతో దీనిని పునర్నిర్మాణం చేయడం జరిగింది. దీనికి ఎవరు నిధులు ఇస్తున్నారు అంటే అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మరియు ఎనర్జీ శాఖ. ఏం పేరు? వెరాసిన్ రూబిన్ అబ్జర్వేటరీ. సో క్వశ్చన్ మీకు ఇలా అడగచ్చండి, ఏ అబ్జర్వేటరీ ఇటీవల చిత్రాలను విడుదల ఏ చిత్రాలను 10 మిలియన్ గెలాక్సీలు, 2,000కు పైగా కొత్త గ్రహశకలాలు మరియు ప్రకాశించడంలో మార్పులతో గల నక్షత్రాలను విడుదల చేసినటువంటి గెలాక్సీ టెలిస్కోప్ ఏది అంటే వెరాసి రూబిన్ అబ్జర్వేటరీ. Which global tech company signed an MOU with the government of Andhra Pradesh to establish an AI University and train engineering students in artificial intelligence? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఎలాంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థ అయినటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు ఒప్పందం చేసుకుంది మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వనుంది అంటే ఎన్విడియా అండి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్విడియాతో ఒక ఎంఓయూను కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఏఐ పరంగా నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, స్టార్టప్ మద్దతు వంటి అంశాలలో అభివృద్ధిని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా వచ్చే 2 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏఐ శిక్షణ ఇవ్వబడుతుంది. సో ఎన్విడియా ఈ శిక్షణ కోసం కరిక్యులం డిజైన్ అంటే సిలబస్ డిజైన్, సాంకేతిక వనరులు అందిస్తుంది. తద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశపెట్టనున్నారు. ఎంతమంది విద్యార్థులు కనంటే 10,000 మంది విద్యార్థులకు. ఏ కంపెనీ? ఎన్విడియా కంపెనీ. Under which central scheme is the Andhra Pradesh government setting up an integrated aqua park in పరసవారిపాలెం, బాపట్ల డిస్ట్రిక్ట్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాపట్ల జిల్లాలోని పరసరాలపాలెం గ్రామంలో ఏ కేంద్ర పథకం కింద సమగ్ర వాటర్ పార్క్ ను స్థాపిస్తోంది అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 88 కోట్ల వ్యయంతో బాపట్ల జిల్లాలోని పరసవారిపాలెం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ ఏ పథకం కింద అమలవుతుందంటే అండి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఇది ఒక కేంద్ర పథకం కదా. ఇది దేశవ్యాప్తంగా 11 సమగ్ర ఆక్వా పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మహోత్తమైన ఆవిష్కరణలో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ పథకం మత్స్యశాఖ అభివృద్ధి, ఉపాధి సృష్టి మరియు ఆహార భద్రత విషయంలో కీలక పాత్ర పోషించనుంది. ఇది అండి ఈ వీక్లీ current affairs. So please like, share and subscribe. Thank you so much watching weekly current affairs study with tricks.